హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కువైట్ కిచెన్. ఎలా ఉన్నారు గైస్? ఇవాల్టి మన వీడియో స్పెషల్ టమాటో చార్. జ్వరం వచ్చినప్పుడు కానీ, సరిగ్గా అరుగుదల లేనప్పుడు కానీ, కడుపు నిండా ఆ పూట భోజనం చెయ్యాలన్నప్పుడు కానీ ఈ చారు ఓసారి పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీగా జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. మా పాపకైతే ఇష్టమైన చారు ఇది. మళ్ళీ మళ్ళీ ఈ చారును అడిగి మరీ కాయించుకుంటుంది, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోను స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 4-5 మీడియం సైజులో టమాటోలు వేసుకోండి. తర్వాత 3-4 రెమ్మల కరివేపాకు కాడలతో సహా వేస్తేనే చారుకు రుచి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర ఒక గుప్పెడు, 500 ml నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా చేత్తోనే స్మాష్ చేసుకోండి. టమాటోలు కలపడానికి కష్టం అనిపిస్తే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ చారుకి అంత రుచి ఉండదు. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు ఇలాంటి బాటిల్స్ ఉంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ చింతపండు పేస్ట్ లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన 300 ml చింతపండు రసంను కూడా యాడ్ చేసుకోగలుగుతారు. పేస్ట్ వేసేవారైతే 300 ml వాటర్ని వేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక కుకింగ్ కంటైనర్ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయలను అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు 2 ఎండు మిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు కాడతో సహా వేసుకొని వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. మీరు ఇంతవరకు వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్, మీ లైక్ వల్ల మోటివేషన్ దొరుకుతుంది. సో లైక్ ద వీడియో. మీరు ఫస్ట్ టైం ఛానల్ను విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఆ తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 3/4 టేబుల్ స్పూన్, కారం 1/4 టేబుల్ స్పూన్ వేసి 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువని కూడా యాడ్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న టమాటో అండ్ చింతపండు రసాన్ని పోసుకోండి. బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు మరియు పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసి 1/4 గుప్పెడు కొత్తిమీరను పైన చల్లుకొని పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. ఇప్పుడు ఇలా పొంగు వచ్చింది అంటే ఎంత రుచికరమైన, తింటే ఇంకా తినాలనిపించే టమాటో చారు రెడీ అయినట్టే. ఎలా ఉంది? రెసిపీ మీకు నచ్చిందా? ఒక్కసారి మీ చేతి వంట తిన్నవారు మిమ్మల్ని పొగడకుండా ఉండలేరంటే నమ్మండి, అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుంటారు, మా పాపలాగా. అయితే మీరు ట్రై చేస్తారా? ట్రై చేసినట్లయితే పిక్ తీసి ఆ పిక్ని కువైట్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజ్కి పోస్ట్ చేయండి. బయటపై సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు కువైట్ కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.